అయితే శ్వేత గారు, ఇప్పుడు మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. సాధారణంగా అయితే ఒక హౌస్ వైఫ్, పిల్లలు, ఇంటి బాధ్యత అన్నీ ఉంటాయి. పనులన్నీ ఉంటాయి. అయినా కూడా మీరు ముందుకొచ్చి ఏఐ నేర్చుకొని ఇన్‌కమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చాక మీకు ఆ క్షణం ఎలా అనిపిచ్చింది? చాలా హ్యాపీ అనిపించిందండి. నేను హ్మ్. వాటితో కొన్ని టూల్స్ కొనుక్కున్నాను. ఓకే. మళ్ళీ ఎందుకంటే మనకు టూల్స్ కొనుక్కోవడానికి కూడా కొంచెం అన్నీ ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంట్లో అన్నీ అడగలేం కదా! హ్మ్. సో, కొన్ని చెప్పకుండా కూడా చేశాను నేను వాళ్ళకి. ఓకే. అంటే మీ ఇంట్లో ఏమన్నారు? సరే అంటే పాపని వాళ్ళకి చూసుకుంటూ హ్మ్. అన్నారు. అంటే "నువ్వేదైనా జాబ్ ఇంత చదువుకున్నావు గదా! జాబ్ చేసుకోవచ్చు గదా! నీకు నాలెడ్జ్ ఉంది. నువ్వు ఒకప్పుడు సివిల్స్ లెవెల్‌లో ప్రిపేర్ అయ్యావు గదా!" ఆ ప్రిపరేషన్ గూడా అయ్యాను నేను. సివిల్స్‌కి గూడా ప్రిపేర్ అయ్యాను. కానీ హుహు. ఏంటంటే ఇంకా మనకి కొంచెం రాలేదు మార్క్స్ అనేది. ఓకే. అలా సివిల్స్‌కి గూడా ప్రిపేర్ అయ్యావు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యావు. ఎందుకు మళ్ళీ బ్యాక్ స్టెప్ అంటే, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌కి మనము నెగ్గాలంటే కొంచెం కష్టం అనిపిచ్చింది నాకు. యెస్. పిల్లల్ని ఎగ్జాక్ట్‌లీ. చూసుకుంటూ ఇంటి హ్మ్. రెస్పాన్సిబిలిటీ యెస్. ఇంకా అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏమో ఇన్ని సర్టిఫికేట్స్ సంపాదించారు. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉంది. అండ్ సివిల్స్‌కి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! ఏఐ అనేది. అవును. సో, ఆ చదువుకి ఇప్పుడు మీరు ఎర్న్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదండి. అవునా? అస్సలు ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది ఏఐ టూల్స్ అంటే దీంతో మనం వేరేనే ఉంటుందసలు. సాంగ్స్ క్రియేట్ జేసుకోవచ్చు, పోస్టర్స్ క్రియేట్ జేసుకోవచ్చు, ఏదైనా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మనకు చదువులో గూడా ఏఐని ఉపయోగించుకోవచ్చు. మనకి అవును. డౌట్ ఉన్నా గూడా చాట్‌జీపీటీని అడిగితే అది ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటుందో తెలీదు. ఆ డౌట్‌కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకిచ్చేస్తుంది ఓకే. చాట్‌జీపీటీ. అంటే చాట్‌జీపీటీ ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోవడమే ఏఐ నైపుణ్యం అంటారు. ఆ! రైట్? ఆ ఓకే. చాట్‌జీపీటీ అంటే అందరికి తెలిసే ఉంటది. కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియాలి గదా! ఇప్పుడు హ్మ్. ఒక వస్తువు ఉంటుంది. మొబైల్ ఉంది. మొబైల్ కొనుక్కోంగానే సరిపోదు గదా! దాన్ని యూజ్ చేయడం కూడా తెలియాలి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఏఐ టూల్స్ కూడా అంతే. టూల్స్ ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో ఏది ఎలా యూజ్ చేయాలో పర్ఫెక్ట్‌గా ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది తెలిస్తేనే మనం దాన్ని పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది వస్తది మనకి. సో, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి మోస్ట్‌లీ చాలా మందికి ఇంగ్లీష్ రాదనుకోండి. సో, ఓకే. ఇంగ్లీష్ రాకున్నా కూడా ఏఐ నేర్చుకొని మనం సంపాదించొచ్చా? ఈజీగా. అసలు ఇంగ్లీష్‌కి దానికి సంబంధమే లేదు. మనకి మొత్తం తెలుగులోనే రిప్లేస్ కూడా ఇస్తుంది. ఓకే. తెలుగే కాకుండా వేరే ఏ లాంగ్వేజ్ ఏ అయినా. లాంగ్వేజెస్‌లో చాలా ఒక 40 ప్లస్ లాంగ్వేజెస్‌లో వస్తది మనకి. అయితే ఇప్పుడు ఏఐతో సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అంటే ఏం కావాలి? అంటే పెద్ద పెద్ద ల్యాప్‌టాప్‌లు కావాలా? ఏం కావాలి? లేదండి మొబైల్. నేనైతే ఈ ఒక్క మొబైలే యూజ్ చేశాను ఇంతవరకి. ఓకే. మీ మొబైల్‌తోనే మీరింత మొబైల్‌తోనే. ఓకే. మంత్లీ ఎంత ఇన్‌కమ్ సంపాదిస్తున్నారిప్పుడు? మంత్లీ అంటే ఏం లేదండి. నేను యాక్చువల్‌గా మా అకాడమీలో జాయిన్ అయ్యాక మళ్ళీ ఉమెన్స్ క్లబ్ అని ఒకటి పెట్టారు సారు. అందులో ఏంటంటే ఉమెన్‌కి ఒక మినిమమ్ తన టార్గెట్ ఎలా పెట్టుకున్నారంటే ఒక 10,000 బిజినెస్ ఉమెన్‌ని తయారు చేయాలి. హుహు. ఉమెన్ అయితే బయటికెళ్ళి చేయట్లేరు గదా! ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలి అన్నట్టుగా సార్ టార్గెట్ పెడితే మేము ఒక 400 మెంబర్స్‌మి అందులో ఉన్న వాళ్ళమే మళ్ళీ ఉమెన్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యాం. ఓకే. మాకు హ్మ్. బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ అందులో చెప్తాము ఎక్కువ అనంటే, జాయిన్ అయ్యాము. సార్ చెప్పారు డైలీ మీరు ఇలా ఉంటది, అలా ఉంటది. మీరు బయటకి వెళ్ళండి, తెలుసుకోండి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతారు? మీరు ఇవ్వగలుగుతారా లేదా? తెలుసుకొని దానికి తగినట్టు ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకోవాలి. మీకోసం ఆపర్చునిటీస్ రావు ఇంటి వరకి. మీరే వెళ్లి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి సొల్యూషన్ మీరు ఇవ్వగలగాలి అని అలా మోటివేట్ చేస్తే, హ్మ్. నేనొక 4, 5 ఈవెంట్స్‌కెళ్ళానండి బయట. వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా ఇలా ఉమెన్‌కి అందరూ ఇంట్లో ఉండి మేమేం చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం ఇదే ప్రాబ్లమ్. సో, అట్లా సార్ చెప్పిన దాంతో నేను గూడా ఆహ్, బేసిక్‌గా ఏ స్కిల్స్ నేర్పిద్దామని, ఇంకా వేరే ఇంకేమన్నా స్కిల్స్ నేర్పిద్దాం లేడీస్‌కి ఇంకా జెంట్స్‌కైనా గూడా సరే నేర్పిద్దాము అన్నట్టుగా అనుకోని స్టార్ట్ చేశాను ఒక అకాడమీ రీసెంట్‌గానే. హుహు. అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ గూడా చేపించుకున్నాను నేను. రైట్. ఓకే. ఎందుకంటే మనం లీగల్‌గా వెళ్తే వచ్చే వాళ్ళకి కూడా బావుంటది. ఒక రైట్. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అన్నది ఇస్తే వాళ్ళకి గూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. మీరు నిజంగా ఇన్‌స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న టైమ్‌లో కూడా టైమ్ పీరియడ్ కూడా వితిన్ చాలా 2 తక్కువ. మంత్స్. వితిన్ 2 2 మంత్స్. మంత్స్‌లోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను. గ్రేట్. ఎందుకంటే చాలా మందికి ఇన్‌స్పిరేషన్ మీరనొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ మేమివన్నీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తూ మేమివన్నీ చేయగలుగుతామా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. సో, వాళ్ళకి మీరేమంటారు? చేయొచ్చండి. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది. హ్మ్. 2 ½ ఇయర్స్ కూడా లేవు. నేను తనని తీసుకొచ్చుకున్నాను. లైవ్‌లో చూపించమంటే కూడా చూపిస్తాను. ఎందుకంటే ఏవో మాటలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు గదా! హ్మ్. తీసుకొచ్చాను చూపించమంటే కూడా చూపిస్తాను పాపని. అంత చిన్న పాపని పట్టుకొని నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంతే గదా! చిన్న బేబీని పట్టుకొని ఇంకా ఆ బేబీతో పాటు ఇంకో బేబీని తనని స్కూల్‌కి రెడీ చేయాలి. మా సార్‌ని ఆఫీస్‌కి పంపించాలి. హ్మ్. నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఫర్దర్‌గా ఏ ఏ టూల్స్ అన్ని ప్రాక్టీస్ జేసుకోవాలి. ఆ బేబీని చూసుకోవాలి. ఇన్ని చూసుకుంటూ నేనొక అకాడమీని స్టార్ట్ చేయగలిగినప్పుడు, మీరొక చిన్న స్కిల్ నేర్చుకోలేరా? కరెక్ట్.
నేర్చుకోవచ్చు కదా, అది ఆడవాళ్ళైనా నేర్చుకోవచ్చు, మగవాళ్ళైనా నేర్చుకోవచ్చు. అయితే శ్వేత గారు, ఇప్పుడు లేడీస్ ఏమంటారంటే చిన్న పిల్లలు ఉన్నారు నాకు, వాళ్ళని చూసుకుంటూ నేను జాబ్ చేయలేను, లేకుంటే నేను ఏం చేయలేను అనేసి ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఎందుకంటే నేను వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని పిల్లల్ని పెంచడం అనేది ఒక బాధ్యత కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు కూడా చిన్న పాప ఉందండి. నేను ఆ మాట మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్ నా పాపనే. తనకి 2.5 years కూడా లేవు ఇంకా. మొన్న జనవరిలోనే సెకండ్ బర్త్డే కంప్లీట్ అయింది. సో నేను కూడా చేస్తున్నాను కదా చిన్న పాపను పట్టుకొని. సో అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేరు? చాలా బాగా చెప్పారు. అందరికీ ఇంట్లో సేమ్ పనులు ఉంటాయి. వాళ్ళకి హస్బెండ్ ఉంటారు, అత్త మామ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. స్కూల్కి వెళ్ళి నాకు ఇంకా పెద్ద పాప కూడా ఉంది. తనని మార్నింగ్ 7 o'clock వరకు రెడీ చేసి 7:30 కల్లా స్కూల్కి పంపించాలి. తనని పంపించి మళ్ళీ తనని చూసుకోవాలి, వీళ్ళ డాడీకి చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని చేసుకోవాలి, ఏ టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆపర్చునిటీస్ జనరేట్ చేసుకోవాలి. ఓకే. సో చూసారా, అంటే పిల్లలు ఉన్నా కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన కొంచెం టైం తీసి మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనము ముందుకెళ్ళొచ్చు. అవును, ఖచ్చితంగా. అండ్ ఇంకా మన దేశంలో చాలా మందికి ఇంకా కూడా కొంచెం లేడీస్ కొంచెం ఇంకా వెనకబడే ఉన్నారు చాలా. అవునండి. ఇప్పుడు మన దేశంలో ఇంకా విమెన్ ఇంకా కొంచెం వెనకబడే ఉన్నారు, ఆర్థిక స్వాతంత్రం అనేది లేదు. సో ఫైనాన్షియల్ గా హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి, ఇల్లు చూసుకోవాలి, అండ్ ఇన్కమ్ కావాలి, అంటే ఏదైనా కొనుక్కోవాలి, లేకుంటే ఏదో ఒక విధంగా మనకి అమౌంట్ కావాలంటే ఎవరి మీదనైనా ఆధారపడి ఉండాల్సిందే. కంపల్సరీ. సో అలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. సో ఇలా ఇంట్లో ఉండే వర్క్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనడం ఎంత ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నేను జాబ్కి వెళ్ళకుండా ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ని మరో 10 మందికి నేర్పించి నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నేర్చుకున్నాను, ఇంకో 10 మందికి నేర్పించాలనుకున్నాను. నేను ఫ్రీగా ఏం నేర్పించను, ఎందుకంటే ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. రైట్. నా ఉద్దేశంలో అయితే ఫ్రీగా దొరికిన దానికి వాల్యూ ఉండదు. ఎంతో కొంత మనీ పే చేస్తే ఆ పే చేసిన మనీకైనా మనం వాల్యూ ఇచ్చి నేను మనీ పే చేస్తాను, నేను దాన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అంటున్నారు, యూట్యూబ్లో చాలా ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి, మరి నేను ఫ్రీ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు కదా. నేను ఎందుకు మనీ పే చేసి నేర్చుకున్నా? కన్సిస్టెన్సీ కోసం. ఎందుకంటే మనీ పే చేస్తే నేను ఇది పే చేశాను, సో నేను పెట్టిన అమౌంట్కి నాకు కంపల్సరీ రిజల్ట్ తెచ్చుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఫ్రీగా అనేది ఇవ్వద్దనే ఉద్దేశంతో నేను అలా చేశానండి. ఓకే. అంటే చదువు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి ఏఐ టెక్నిక్స్ కి ఎలాంటి రిలేషన్ సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఫోన్ ఆపరేటింగ్ వస్తే సరిపోతుంది, ఫోన్ ఆపరేటింగ్ వస్తే ఎవరైనా ఎవరైనా చేయొచ్చు. చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? స్కిల్ అనేది ఒక మనిషికి చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు చదువు ఉంటేనే జాబ్ వస్తుంది, ఆ జాబ్ చేస్తేనే మనీ వస్తాయి అనేది పొరపాటు. చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ రావాలని ఏం లేదు. ఇప్పుడు ఒక కాలేజ్లో 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? రాదు. రాదు. ఎందుకంటే అందరికీ సేమ్ మార్క్స్ రావు, అందరి నాలెడ్జ్ ఒకేలా ఉండదు. సో ఇప్పుడు చదువుతోనే వస్తుంది అనేది భ్రమ. ఏదన్నా ఒక స్కిల్ అనేది వచ్చి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు అనేది నా ఉద్దేశం.